మంగంపేట గనులలో ముగ్గురాళ్ల తవ్వకం 1925 నుంచి ఉంది. కానీ మొదట్లో ముగ్గురాళ్లకు మార్కెట్ ఎక్కువ లేదు. పెట్రోలియం శుద్ధిలో మంగంపేట ముగ్గురాళ్ళు ఉపయోగపడతాయని కనుక్కున్న తర్వాతే 1970లలో వాటి ధర అమాంతం పెరిగింది. వైఎస్ రాజారెడ్డి 1964లో పద్మశాలి కులానికి చెందిన వెంకట నరసయ్య అనే ముగ్గురాళ్ల వ్యాపారికి పార్ట్నర్గా మంగంపేట బారిటీస్ గనుల్లోకి ప్రవేశించాడు. మొదట గుమస్తాగా ప్రవేశించి తర్వాత పార్ట్నర్ అయ్యాడంటారు. ముగ్గురాళ్ళు ధర పెరిగిన తర్వాత ఆ పార్ట్నర్ను తొలగించుకునే ప్రయత్నంలో రాజశేఖర్ రెడ్డి వెంకట నరసయ్యను 1975లో చంపించాడు. 1978లో రాజశేఖర్ రెడ్డి ఎన్నికల్లో ప్రవేశించి ముగ్గురాళ్ల డబ్బులు పెద్ద ఎత్తున కుమ్మరించి పులివెందుల నుంచి గెలిచాడు. రాజశేఖర్ రెడ్డి 1978 నుంచి అసెంబ్లీకి పార్లమెంటుకు గెలుస్తూనే ఉన్నాడు. ముగ్గురాళ్ల లాభాలు వేసిన ఆ ఒరవడిలో 1980 తర్వాత సారాయి వ్యాపార లాభాలు ప్రవేశించాయి. సారాయి పైసల సంబంధాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ చరిత్రలో భాగంగా చూడొచ్చు. రాజారెడ్డి పేరు చెప్తేనే జనం భయపడే స్థితి 1960లోనే మొదలైంది. 1970లో డబ్బులు దాని వెంబటి కొడుకు రాజశేఖర రెడ్డికి రాజకీయాల్లో హోదా రావడంతో ఆ టెర్రర్కు తిరుగు లేకుండా పోయింది. రాజారెడ్డి చేయించిన ఒక పట్టపగలు హత్యను ఈ సందర్భంలో స్థానికులు ఉదహరిస్తారు.